దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని క్లుప్తంగా వాక్యాన్ని విందాము. కొలస్సీలు రాసినటువంటి పత్రిక పేజీ నంబరు 184వ పేజీ 184వ పేజీ 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూను మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. స్తోత్రం చెప్దాము ఒకసారండి. ఎపఫ్రా అనేటువంటి వాడు పౌలు గారి యొక్క పరిచర్యలో ఒక తోటి సహకారి. ఈ పౌలు గారికి ఎపఫ్రా అలాగే మరి ఒనేసిము, తిమోతి, శీల ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ ఎపఫ్రా అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే అండి, ప్రార్థనలో పోరాడుచున్నాడు అని రాయబడ్డది. ఎవరితో పోరాడుతున్నాడంటే ప్రార్థనలో పోరాడుచున్నాడు. మనుషులతో పోరాడట్లేదు, కానీ ఎవరితో పోరాడుతున్నాడంటే ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏంటి పోరాటం? ఆస్తిపాస్తుల కోసమా, పేరు కోసమా, లేకపోతే ఇంకా ఇతర దేనికోసమైనా అంటే కాదండి. ఏమన్నాడంట, సంపూర్ణులుగా ఉండాలని, ప్రతి విషయంలోనూ కూడా దేవుడి చిత్తాన్ని గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ప్రార్థనలో వినాలి. ప్రియులారా, ఇతను ప్రార్థన చేస్తూ పోరాడుతున్నాడంట. పోరాటం అంటే ఏంటో తెలుసా మీకు? పోరాటం చెప్పండి. కొంతమంది అంటారు, మా ఇంట్లో చాలా పోరాటంగా ఉందండి పాస్టర్ గారు అంటారు. అవునా కదండి? మా ఇంట్లో చాలా పోరాటంగా ఉందండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. అత్తా కోడల మధ్యన పోరాటంగా ఉందండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదండి. పోరాటం అండి. ఈ పోరాటం ఏంటంటే ప్రార్థనలో పోరాటం అండి ఇది. కాబట్టి మనం ఇప్పుడు 40 దినాల ప్రార్థన అని మనం పేరెట్టుకున్నాం. ఇది ప్రార్థన అని కూటమి ఇది. అయితే వాక్యం ఎందుకంటే కొంచెం మీ ప్రార్థన కొంచెం సహకారిగా ఉంటుందని వాక్యం. ఈ పోరాటం అనేది ఎపఫ్రా దేనికోసం పోరాటం చేస్తున్నాడు అని అంటే సంఘము కొరకు, సంఘములో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనంట, సంఘంలో ఉన్న వాళ్ళందరూ సంపూర్ణులుగా ఉండాలి. సగం కాదండి, సంపూర్ణులంటే చందమామ మొదటగా ఆకాశంలో ఉదయించినప్పుడు ఇలా సన్నగా గీతగా ఉంటుంది. అవునండి? అది పౌర్ణమి వచ్చిన తర్వాత రౌండ్గా అవుతుందండి. అవునా కదండి? అలాగే సంపూర్ణమైన భక్తి చెయ్యాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంపూర్ణులను, తర్వాత ప్రతి విషయములో కూడా దేవుని చిత్తాన్ని గురించి ప్రతి విషయములోనూ కూడా, ఒక వివాహమైనా కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేకపోయినట్లయితే ఇతర ఏదైనా కావచ్చు, ప్రతి విషయములో కూడా ఎవరి చిత్తమై ఉండాలట? అది దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ. ఏ ఆత్మను పొందుకోవాలి మనము? సంపూర్ణంగా ఉండే దేవుని ఆత్మను, సంపూర్ణత నిశ్చయత గలవాడై నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఇది ఆయన పోరాటంలో చేసే, ప్రార్థనలో చేసేది ఇదండి. నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలండి? అందరూ చెప్పరేటమ్మా? నిలకడగా ఉండాలి. నిలకడగా భక్తి చెయ్యాలి. అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు కాదు, నిలకడగా సంఘంలో ఉండాలని
నిలకడగా ఇతడు ఎల్లప్పుడూను అంటే 40 రోజులు కాదండి, ఇతడు ఎల్లప్పుడూను అంటూ మీ కొరకు అంటే సంఘము కొరకు ఏం చేస్తున్నాడంటే ఆయన తన ప్రార్థనలలో ఏం చేస్తున్నాడంటే అండి పోరాడుతూ వచ్చాడు. ఇప్పుడు మనము పోరాటము మనుషులతో కాదు, చెప్పండి, మనుషులతో కాదు, మనం పోరాడేది సాతానుతోనే మాత్రమే పోరాడాలి, మనుషులతో కాదు. మనం అర్థమైందండి. పోరాటము ఒక పాట పాడతాం మనం ఎక్కువగా, ఇదివరకు పాడేవాళ్ళం, ఇప్పుడు తగ్గించేస్తాం. పోరాటం ఆత్మీయ పోరాటం చివర శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, సిలువను ఎత్తుకొని నా గమ్యస్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం. కాబట్టి మన పోరాటం అనేది ప్రార్థనలో మనం పోరాడాలి. ఇక్కడ ఎఫ్రా చేస్తున్నటువంటి ప్రార్థనలో పోరాడటం ఏంటంటే సంఘము కొరకు. మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు సంపూర్ణులుగాను ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారిని నిలకడగా ఉండాలని మనం ఏం చేయాలి, ప్రార్థనలో పోరాడాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాం, మందిరంలోకి వచ్చి కూడా మనం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఎలా ఉండాలి? చెప్పండి, ఈ ప్రార్థన ఎలా ఉండాలి? చూడండి, 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. పేజీ నంబరు 365వ పేజీ, పాత నిబంధనలో 365. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి. అది ఏ ప్రార్థన చేయాలి? ఇప్పుడు మనము వినాలి. ఇప్పుడు ఎఫ్రా చేసిన ప్రార్థన మనం విన్నాం. సంఘము కొరకు సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారి పరిశుద్ధాత్మతోటి ఉండాలని ఆయన ప్రార్థన చేశాడు, నిలకడగా ఉండాలని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రభువారు మనకి నేర్పుతున్న ప్రార్థన ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తుంటే, మీరు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఏం చేయాలంటే మొట్టమొదటిగా తమ్మును తాము తగ్గించుకోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయండి అందరికీ? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే అండి చెప్పాలి, తమ్మును తాము తగ్గించుకోవాలి. తమ్మును తామును తగ్గించుకోవడం అంటే ప్రార్థనలో తగ్గించుకుంటారు, ప్రార్థన అయిపోయిన తర్వాత మాత్రం తగ్గించుకోరు. అర్థమైందండి? తగ్గించుకోవడం అంటే అది కాదండి. ప్రార్థన ఏమైనా ప్రార్థన చేసావో ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి ఈ తగ్గింపు. అందుకే దేవుడు కూడా మొదటి ప్రాధాన్యతగా ఇచ్చింది ఏంటంటే, నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. నువ్వు తగ్గించుకొని ఉంటే హెచ్చించబడతావు. తగ్గించుకోవడం అంటే ఏంటి? యేసు ప్రభువు వారు బాప్తీసం పొందడానికి యోర్దాన్ నదిలో దిగాడు. బాప్తీసం ఇచ్చి యోహాను ఉన్నాడు అక్కడ. ఆయన బాప్తీసం పొందడానికి వస్తుంటే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఈ ప్రియ కుమారుడు, ఈయనది నేను విశ్వసిస్తున్నాను, ఈయన చెప్పుల వారను ముట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాను అని చెప్పాడు. బాప్తీసం ఇచ్చి యోహాను ఏమన్నాడండి, యేసు ప్రభువు వారు చెప్పుల వారను కూడా ముట్టుకోవడానికి నేను
అర్హుడు కాదు అన్నాడు. యేసుప్రభు వారు కూడా తగ్గించుకున్నాడు కదా. మరి ఆయన ఏమన్నాడంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు ఎవడు కూడా లేడు. అంటే సంఘములో మనం ఎలా ఉండాలంటే, సేవకుడైనా విశ్వాసులైనా ఎవరైనా సరే ఒకరు మనం తగ్గించుకుంటూ భక్తి చెయ్యాలి. నేను పాస్టర్ గారి అబ్బాయిని నేను అనుకోకూడదు, లేకపోయినట్లయితే నేను సీనియర్ విశ్వాసి మీరు అనుకోకూడదు. తగ్గింపు ఎప్పుడైతే ఉందో నీ జీవితంలో, ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, క్రియల రూపంలో కూడా నీకు ఏముండాలి చెప్పండి, తగ్గింపు ఉండాలి. దేవుడు కూడా చెప్పేది ఏంటంటే, ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదటిగా తమ్మును తాము తగ్గించుకోవాలి. ఈ 40 దినాల ప్రార్థన కాదు, తర్వాత అయినా సరే మీ ప్రార్థన ఎలా ఉండాలంటే చెప్పండి అమ్మా, తగ్గింపు ఉండాలి. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. అబ్రహాము ఎవరి స్నేహితుడండి? దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. కానీ ఆయన తగ్గింపు ఎలాంటిదో తెలుసండి? నేను దుమ్మిని ధూళి వంటి వాడను. ఏమన్నాడు చెప్పండి ఆయన? నేను దుమ్ముని ధూళి వంటి వాడను, దేవునితో మాట్లాడ తెగించుచున్నాను అని మొదలెట్టాడు. దేవుని స్నేహితుడండి, మనుషుల స్నేహితుడు కాదండి ఆయన. దేవుని స్నేహితుడిగా ఉన్నటువంటి అబ్రహాము తన యొక్క తమ్ముడు గురించి, అతను యొక్క నశించిపోతుంటుంటే దేవుని బ్రతిమలాడుకుంటున్నాడండి ఆయన. అది ప్రభా, పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడుతావా నాయన అంటే, ఎస్ నేను కాపాడుతాను అంటున్నాడు. ప్రభా, అంతమంది ఉండరేమో నాయన, ఒక 40 మంది ఉంటారేమో. ప్రభా, దుమ్మిని ధూళి వంటి వాడినని మొదలెట్టాడు. ఆది కాండంలో రాయబడి తీయొద్దు. ఇప్పుడు అబ్రహాము తగ్గింపు దేవుని స్నేహితుడిగా అవడానికి కారణమయ్యాడండి. ఇప్పుడు తగ్గింపు అనేది ప్రార్థనలో చాలా ప్రాముఖ్యం. సంఘములో కూడా తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎక్కడున్నా సరే తగ్గింపు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాను. కాబట్టి ఈ తగ్గింపు నిన్ను హెచ్చింపులోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ నా పేరు పెట్టబడిన జనులు ఎలా ప్రార్థన చేయాలని తమ్మును తాము తగ్గించి ప్రార్థన చేసి నన్ను వెదకి, దేవునిని వెదకి తమ చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ఈ 40 దినాల ప్రార్థనలో మీరు దేవుడు మీ ప్రార్థన వినాలంటే మీ చెడు మార్గాలు ఉన్నాయి చూసారా, ఆయాసము, కోపము, ద్వేషము, అర్థమైందా, క్షమించరా అనేటువంటి నేరం ఉంటాయి చూసారా, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినది ఏదైనా ఉంటే విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టవలసిన వాటి ఉంటే విడిచిపెట్టండి. విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన వల్ల ఉపయోగం లేదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని అది విడిచిపెట్టాలి. సమరయ స్త్రీ పెళ్లి కాకుండానే 5 పెనిమిట్లు ఉంచుకుందండి. దేవుడు ఆమె హృదయాన్ని తెరిస్తే మళ్ళీ 5 కాపురం చేసిందని విడిచిపెట్టేసింది. వాళ్ళని విడిచిపెట్టేసిందండి. యోహాను సువార్తలో రాయబడ్డది. తమ చెడు మార్గములను విడిచిపెట్టేయాలి. చెడు మార్గములను విడిచిపెట్టాలి. చెడు మార్గములను విడిచిపెట్టకపోతే మన ప్రార్థన వల్ల ఉపయోగం లేదు. బైబిల్ గ్రంథంలో గారడీ వాడని సీమోను ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో కనబడతాడు. ఆ గారడీలు చేస్తున్నాడు అతను. ఆ సమరయ ప్రజలందరూ కూడా విభ్రాంతి పరుస్తున్నాడు. దేవుడు అనబడిన మహాశక్తి ఏదైనా ఉంటే ఇతనిలోనే ఉందని చెప్తున్నారు. దేవుడు అనబడిన శక్తి ఏదైనా ఉంటే ఇతనే గొప్పోడు అని నిర్ధారణ చేశారు. అయితే ఈ లోపల పేతురు, యోహానులు ఒక వ్యక్తి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అప్పుడు వెంటనే ఈ గారడీ వాడైన సీమోను కొంత ద్రవ్యం వాళ్ళ దగ్గర పెట్టి, నేను కూడా ఎవరి మీదైనా చేతులు ఉంచితే
వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చేటట్లుగా ఆ వరం ఏదో నాకు ఇవ్వండి అని అడిగాడు. అందుకు వాళ్ళు ఏమన్నారండి? ఈ నీ చెడుతనమును మానుకుని, చెప్పండి ఏంటండి? ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనసు పొందు, అది చెప్పారు. ఈ సువార్త ఎక్కడైనా వినబడుతుందండి? ఇప్పుడు ఎక్కడ చూసినా సరే స్వస్థతలు, నీకు ఇల్లు లేదా ఇల్లు అయిపోద్ది, పెళ్ళి లేదా పెళ్ళి అయిపోద్ది, పెళ్ళి కానంటి వాళ్ళు కూడా నీ కుమారుని ఇస్తున్నాడని చెప్తున్నారు. ఇలా అది కంగారులో పెళ్ళి కానంటి వాళ్ళకి కూడా అర్థమవుతుందండి మీకు? మరి మరి వెళ్ళి జనం మీదడిపోతే ఏం చేస్తారండి మరి? అర్థమవుతుందా మీకు? అవి అంటే మీకు చాలా ఇంట్రెస్ట్. మరి ఇక్కడికి వచ్చి మోకాలు వేయాలి కదా, అక్కడైతే ఏం అక్కర్లేదు, కొబ్బరి నుంచి చేసా కొనుక్కుంటే సరిపోద్ది. మరి పేతురు యోహాన్లు ఏం చెప్తున్నారు? అతనికి ద్రవ్యం తీసుకున్నారండి వాళ్ళు. తీసుకోకుండా ఈ నీ చెడుతనమును మానుకుని నువ్వు మారు మనసు పొందు అని చెప్పాడు. పాపాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. చెప్పండి, పాపాన్ని విడిచిపెట్టాలంతే ఖచ్చితంగా. పాపాన్ని విడిచిపెట్టి ఆయన నువ్వు ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షణ దొరకలేదని గ్యారెంటీ వాడికి. చెడుతనాన్ని విడిచిపెట్టలేదు, పాపాన్ని విడిచిపెట్టలేదు, తన కోపాన్ని విడిచిపెట్టలేదు. కొంతమంది కోపాన్ని విడిచిపెట్టకుండా, ద్వేషాన్ని విడిచిపెట్టకుండా, దొంగతనాన్ని విడిచిపెట్టకుండా, వ్యభిచారాన్ని విడిచిపెట్టకుండా, తలంపులు మార్చుకోకుండా, తలంపులు పరిశుద్ధంగా లేకుండా మనం దేవుని సన్నిధికి వచ్చేస్తాం పరిశుద్ధులుగా. ప్రభు బల ఆరాధనలో కూడా చేతులాడతాం. తాగిపోతాడు కూడా బలలో కూడా చేతులాడతాడు. అది అటు తాగిపోతాడు కూడా. ఈ ప్రభు బలను కూడా వివేచించకుండా తినేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ప్రభు శరీరము ప్రభు యొక్క రక్తమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి పొందుతున్నాడు. కొత్తది ఖచ్చితంగానే. అది అంత భయభక్తులతో మనము బలను స్వీకరించాలంటే, మీరేమో పరిశుద్ధంగా లేకుండా బలలో తీసుకోవడానికి అర్హత లేదు. చెడుతనాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. చెడు మార్గం విడిచినట్టు అప్పుడు ఆకాశము నుండి వారి ప్రార్థన నేను వింటానని చెప్పాడు. అప్పుడు వింటాడు దేవుడు. విని ఏం చేస్తాడంటే వారి దేశాన్ని అది అప్పుడు ఈ విడిచిపెట్టిన తర్వాత ఈ 15వ వచనం చదవండి అమ్మా. 7:15లో ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద, అది ఈ స్థలమందు, ఈ జీవము గల దేవుని మందిరములు ఈ స్థలమందు అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీద దేవుని కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకిస్తాయి. నువ్వు ప్రార్థన చేయకుండా పాటలు పాడకుండా ఉంటే దేవుడి చెవులు ఆలకెత్తాయండి? ఇప్పుడు మీకు అర్థమైందా? పాడమని అర్థమైంది కదండి. ఇప్పుడు చెవులు ఆలకించాలంటే ఏంటి చెప్పండి? ఎంత గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ నువ్వు మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు అనుకోండి, ట్రీట్మెంట్ చేస్తాడండి? వైద్యం చేస్తాడండి? దేవుడు కూడా మన నుంచి కోరుకునేది ఏటో తెలుసా? నీ స్థితి ఏంటో దేవుడి దగ్గర చెప్పు. మన స్థితిని మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నా పరిస్థితి ఇది ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర చెప్పు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తావో ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద దేవుని కనుదృష్టి నిలుస్తుందంట. నా చెవులు దానిని దేవుడు ఆలకిస్తానంటున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మీరు ఇక్కడున్నా ఇంటి దగ్గర ఉన్నా దేవునికి మీరు ఎలా మొరపెట్టాలో తెలిసినప్పుడు విన్నారండి. ప్రార్థన అనగా పోరాటము, దేవునితో పోరాడాలి. ఇప్పుడు యాకోబు ప్రార్థనలో పోరాడాడు. మగసిరిగాలి ఎలా పోరాడాడంటే, అన్నగారు
శత్రుత్వంగా ఉన్నాడు. అన్నగారి మనసు మారాలని అన్నగారి 400 మంది రౌడీలను పోగొట్టుకుని ఎదురొస్తున్నాడు అన్నమాట. ఈయనేమో యాకోబేమో ఒంటరిగా వెళ్ళాడు, 2 గుంపులు అయ్యాడు. 2 భార్యలు 12 మంది సంతానాన్ని కలిగి ఉన్నాడు. ఈయన ఆయన చంపేయాలని వస్తున్నాడు అన్నమాట అన్నగారు. ఇప్పుడు దేవునితో తన మందనంతా పంపేసి ఆ ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే నిలిచిపోయి ఆ రాత్రంతయు దేవునితో పెనుగులాడెను అని వాక్యం చదువుతున్నాం. చెప్పండి, దేవునితో ఏం చేయడంటే ఆయన పెనుగులాడాడండి. అది ఆ తెల్లవారులు అన్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆయన అది ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. అర్థమైందండి? మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఇంటి దగ్గర ఉప్మా చేసుకునేటికి వస్తాం, మనం ఇంటికి వెళ్ళిన వెంటనే ఉప్మా తినేస్తాం. అది చెప్పండి, మంది ఉప్మావాసం లేదా అట్టిపళ్ళు ఉపవాసం. సరే, మీరు ఎలా అనుకుంటే అలాగే చెయ్యండి ఉపవాసం. అర్థమైందండి? దానికి తప్పేమీ కాదు. కానీ కనీసం నేను చెప్పిన వాక్యాలన్నీ మీరు చదవండి, ఇంటికి వెళ్ళి మీరు అలా చెయ్యండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు, మీ సమస్యను పరిష్కారం చేస్తాడు. ప్రార్థన మామూలే, అన్నీ మామూలే. అంటే నీ జీవితం ఎన్నాళ్ళు మందిరానికి వచ్చినా కానీ ఉపయోగం అనేది లేదు. ఇప్పుడు దేవుడు ఎలా ఉండాలంట, మనము ఈ స్థలం అందు అప్పుడు దేవుడు చేసే ప్రార్థన ఆలకిస్తాడు, నా చెవులు దానిని ఆలకిస్తాను అని చెప్పాడు. కాబట్టి మనము తగ్గించుకుని ప్రార్థన చెయ్యాలి. 33వ 2 దినవృత్తాంతాలు చదువుతారు ఒకసారి. 2 దినవృత్తాంతాలు 33వ అధ్యాయం, పేజీ నెంబరు 387వ పేజీ, 387వ పేజీ, 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమలాడుకుని పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా. చాలమ్మ. మనష్షే ఏ ప్రార్థన చేశాడు చూసారండి? అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేశాడు. కొంతమంది ప్రార్థన చేశారనుకోండి, దేవుని డిమాండ్ చేస్తారన్నమాట. డిమాండ్ చెప్పండి, డిమాండ్ చేసినట్టుగా కాదు, బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చెయ్యాలి. అర్థమైందండి? అందరూ తీస్తున్నారా రిఫరెన్స్? పాలు తీసావమ్మా, చదువు. వెరీ గుడ్, ఓకే. ఇతడు శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ముందు జీవితం ఎలాంటిదండి? ఇంది మనిషి ఎలాంటి వాడు? 6వ వచనంలో బెన్హిన్నోము లోయందు తన కుమారుల అగ్నిగుండంలో దాటించుచు, ముహూర్తములను విచారించుచు, మంత్రాలు, చిల్లంగితనము, కర్ణపిశాసము, సోదిగాండ్రతో సాంగత్యం చేయొచ్చు, యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయన కోపం పుట్టించాను అని ఉంది. ఏమా ముందు జీవితం ఎలాంటిదండి? అది ముందు జీవితం ఎలాంటిది? ఈయన తండ్రి ఎలాంటి వాడు మరి? హిజ్కియా గొప్ప భక్తి చేశాడు. ఆయన ఆ భక్తి చేసిన కడుపుని ఎలాంటి వాడు పుట్టాడండి? చెడు పుట్టాడు. ఇతను ఎలాంటివాడంటే అగ్నిగుండం దాటించు, అగ్నిగుండాన్ని దాటించుచు, ముహూర్తాలు విచారిస్తూ. ఇప్పుడు కూడా ఉన్నారా బ్యాచ్? ఇల్లు కట్టుకోవాలంటే ముహూర్తం, ఇంట్లోకి వెళ్ళాలంటే ముహూర్తం, పెళ్లి చేసుకోవాలంటే ముహూర్తం. అర్థమైందండి? వీళ్ళందరూ మనశ్శైలు ఇంకా ఉన్నారు ఇక్కడ, అక్కడక్కడ మనకు కనబడతారు అన్నమాట. ఈ ముహూర్తాలు విచారించినంత చేపు కూడా, ఏమండి, విచారించుతున్న చేపు కూడా అతని జీవితం ఏది బాగుపడలేదు. మన వివేక్ గారు వాళ్ళ తమ్ముడాలు ఇల్లు కడుతుంటే ఉదయం 6:40 ముహూర్తం పెట్టించాడంట వాళ్ళ నాన్నగారు పంతులు గారి చేత. ఎన్ని గంటలకని? ఉదయం 6:40.
ఆయన అన్నాడంట ఫస్ట్ కొండగా, పంతులు గారిని తీసుకొస్తాను రా అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, వివేక్ గారు, నాన్న అయితే ఇంక నువ్వే చేసేసుకో, ఇంక మేము ఎవరు రాము ఇంకా అన్నాడంట. మరి అలా అయితే పాస్టర్ గారిని తీసుకురా అన్నాడంట. సరే, ఎవరిని తీసుకొస్తావో తెలుసా? ఆ నడపల్లి పాస్టర్ గారి తండ్రి కొడుకులు అయితేనే తీసుకురా, ఇంకెవరిని తీసుకొచ్చినా కానీ నేను ఒప్పుకోను, ఇంకెవరు వస్తే వద్దు, నేనే పంతులు గారిని తీసి తెచ్చుకుంటాను అన్నాడండి. అండి ఇలాగ అన్నాడండి. మరి 6:40 నిమిషాలు అన్నాడు కాబట్టి మీరు అలాగే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేవాడికి 8 అయిపోద్దులని గొడవ లేదు, ఆ ముహూర్తాన్ని తప్పించి పేద్దామండి అన్నాడు. నేను ఇప్పుడు వరకు నేను ముహూర్తానికి ఒక్కసారి కూడా ఎక్కడ కూడా ఏది చేయలేదండి. నేను అర్థమైందండి, ఏది నేను చేయలేదండి, ఇంతవరకు చేయలేదు నేను. ఒకవేళ ముహూర్తానికి చేయించుకున్న వాళ్ళు పాస్టర్ గారు మీరు చేశారని చెయ్యొచ్చు. రమాగారు వాళ్ళ అబ్బాయికి కూడా ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టారు, నాకు తెలియదు. ఇంకా పొద్దుడు 7 గంటలకే రమ్మంటున్నారు, ఇంక బొసగాడికి ఆర్టీసీ బస్సు పెట్టారన్నమాట. పెందలగడ రెడీ అయిపోవాలి అంటున్నారు. నిజంగా మీరు పెందలగడ వస్తారు చర్చికి రమ్మంటే, కానీ పాస్టర్ గారు మాత్రం పెందలగడే వచ్చేయాలి. సరే, నాకు తెలిసింది ఇలాగా ముహూర్తం పెట్టించుకున్నారని. ఇంకా నేను దాటించి వెళ్దామని లేటుగా బయలుదేరి వెళ్ళాను. ఈ లోపల నా కోసం ఉన్న బస్సు వెళ్ళిపోయింది. పాస్టర్ గారు ఇంకా మరి దాటిపోతుంది కదా, ముహూర్తానికి ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే పాస్టర్ గారు ప్రాధాన్యత ఇస్తారంటే కొంతమంది ముహూర్తానికే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి నేను వెళ్ళాను మామూలుగా, వెళ్ళిపోతే ఇమ్మానీలు అన్నాడు, ఏండా పాస్టర్ గారు వెళ్ళిపోయింది బస్సు అన్నాడు. దేవునికి స్తోత్రం, నాకు పని తప్పిందని వెనక్కి వచ్చేసాను. అప్పుడు అలా కాదండి బాబు, మీరు మా కారు ఎట్టామండి, ఇక్కడ కారు ఎక్కండి అన్నాడు. కారు ఏంటని అడిగాను నేను. అలా కాదండి, మా అమ్మగారిని మా తమ్ముడి గారి పిల్లల్ని అది బస్సు ఎక్కిచ్చేసామండి, మా రాణిని మేము రేపకా గారు వెళ్దామండి కారు. నేను అస్సలు రాను, నా పని లేదని వెళ్ళిపోరు కాబట్టి వాళ్ళు, నేను రాను అసలు అన్నాను. అలా కాదండి, రండి అని మొత్తం మీద బతిమిలాడితే వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఈ పుణ్యకాలం పూర్తి అయిపోయింది. అక్కడికి ఈ మూత పెట్టిన టైం. ఈ లోపల పెళ్ళికొడుకు ఏమో ఏంటమ్మా, పెళ్ళికొడుకు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఫోటో షూట్ కాదండి, బ్యూటీ పార్లర్. మీరు అలాంటి పాస్టర్ని పిలవడం ఎందుకు చెప్పండి? మీరు పిలుచుకోవాలనుకుంటే దేవుని పద్ధతులు అయితేనే పిల్లలు ఎప్పుడైనా సరే మమ్మల్ని. అదో శాఖం ఇదో శాఖం రండి, మీకు కూడా కొద్ది మసిపాముతో రండి, మేము పాముకుంటే లేదు కానీ మీరు పాముకుంటే వచ్చిందా అని అనకూడదు అసలు. ఒకవేళ మీరు అన్నా నేను రాను కూడా. మరి లోపల పాపం టైం అంతా అయిపోయింది. బేసేసి అన్నాడు ఆయన మళ్ళా అర్జునరావు గారు. బేసేసేయడానికి ఇక్కడ మేము చెప్పింది చేయడానికి వచ్చాం. మా మాట అంటే ఇక్కడ చేస్తాను, ఒకవేళ నన్ను కంగారు పెడితే నేను అలా ఎదురు కూర్చుంటానని చెప్పాను. అర్థమైందండి. అలాగలేండి నేను కూర్చుంటాను, నువ్వు కూర్చో, కాకేసినప్పుడు రండి అన్నాను. అది మరి మొత్తం ఎప్పుడో తెలియదు. మొత్తం మీద 1:20 నిమిషాలకి రింగ్ ఎట్టాం చేతికి. మరి అంతేనా? అది అసలు మరి నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది, ముహూర్తంతో పెట్టుకుంటే. అర్థమైందండి. మరి మనసే ముహూర్తాలు విసారించాడు, బాగుపడ్డాడో చెడిపోడో చెప్పండి. బైబిల్లో లేఖనమే మీకు చెప్తున్నా, నా మాటలు ఏం కాదు. కొంతమంది ఉంటారు అలాంటి బ్యాచ్. అర్థమైందండి. టైం పుట్టేటప్పుడు టైం లేదు, చచ్చేటప్పుడు టైం లేదు. మనిషికి ఉందండి, పుట్టేటప్పుడు టైం ఉందండి, మనిషి వెళ్ళిపోతున్న టైం ఉందండి. ఈ మధ్యరేఖాన్ని ఎట్టింది ఎవరండి? అది ఈ మధ్యరేఖాన్ని ఎట్టింది ఎవరు చెప్పండి? అది. కాబట్టి దేవుడేమో మంచిది 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 అంటూ ఎదరికి వెళ్ళాడు ఆయన. నువ్వేమంటావంటే మంచిదేనంటారండి. నీకు అన్నీ మంచిది, నీకు మంచిదండి, నీ బతుకు ఎప్పుడు మంచిది కాదంతే. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరుంటారో వాళ్ళే దేవునికి ఇష్టలు. ఈ ముహూర్తాలు విసారిస్తూ సోదగాండ్రను కర్ణపిశాసం గల వారిని
సాంగత్యం చేస్తున్నాడు. కొంతమంది ఫ్రెండ్స్ ఎలాంటో తెలుసండి, తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు. అర్థమైందండి? కొంతమంది టీ ఎక్కడ తాగుతారు తెలుసండి, సారా కొట్టు పక్కనే బజ్జీ బండి ఉండదు అనుకోండి, అక్కడే తింటారు బజ్జీలు. ఇంకెక్కడ బజ్జీలు దొరకవు కదా వీళ్ళకి. ఎక్కడ తింటారు చెప్పండి? సారా కొట్టు పక్కది అయితే బజ్జీ అయితే ఘాటుగా ఉంటుంది కదా, అది. వీళ్ళు టీ తాగారనుకోండి, అక్కడ అపవిత్రమైన స్థలం దగ్గరే ఆగుతారు. ఇంకెళ్ళో నేను కార్యానుకోణంలోని ఇక్కడ కొత్తపాలెం ఒక అతను ఉన్నాడు కదా, సావడకుండా అతను అక్కడ దగ్గర మెడిసిన్ షాప్ కొంటుంటే ఓ బండి వచ్చింది, సారా బ్రాందీ షాప్ తిన్నాం. కానీ ఆ డూమ్ మీద ఏమని రాయమని, యెహోవా నా కాపరి అని రాసి ఉంది. ఆ మెడిసిన్ ఎత్తా అన్నాడు. పాస్టర్ గారు మీ బండి అక్కడికి వచ్చేసింది అన్నాడు. ఏమొచ్చిందండి అక్కడికి? ఏమయ్యా మీ బండి వచ్చేసిందండి, నా బండి అని అడిగాను నేను. లేదండి మీ భక్తుల బండి అండి. ఎవడో భక్తుడైనా కదండి. యెహోవా నా కాపరని నేర్చుకుని వచ్చాడు. యేసుప్రభు కూడా ఉన్నాడు దాని మీద. మళ్ళానే ఈ యేసుబాబు ఉన్న బండి ఎక్కడికి వెళ్ళి ఆగిపోయింది చెప్పండి ఇప్పుడు. అది మరి అన్యుడు కామెంట్ చేశాడా లేదు ఇప్పుడు చెప్పండి? అన్యుడు మరి కామెంట్ చేశాడు కదా, ఏమయ్యా ఆడే దిక్కుమాలోడు అయ్యి ఉంటాడు, ఆడు ఎవడోనాడు, ఆడు తిరమ్మాలోడు అయ్యి ఉంటాడు. కాబట్టి ఆ బండి వేసుకుని వచ్చాడు, దేవుడి నామానికి దూషణయ్యా అని చెప్పాను నేను. అది వింటున్నారండి? కాబట్టి సాంగత్యం కొంతమందికి ఎవరికంటే సారా బడ్డి పక్కనే ఉంటుంది ఆ బజ్జీ కొట్టు కాడ. కొంతమంది సారా కొట్టు పక్కనే టీ కొట్టు ఉందని అక్కడ ఆగుతారు ఈ భక్తులు. ఇంకో చోట దొరకదు కదా వీళ్ళకి, అక్కడ ఆగుతారు వీళ్ళందరూ కూడా. ఇలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తూ బొత్తుగా చెడిపోయాడండి. ఎవరండి? మనస్సే. శ్రమలు వచ్చినాయండి. ఉత్తినే శ్రమలు రావండి మీకు. మీరు దేవుని దగ్గర అవిధేయమైన పని చేస్తేనే శ్రమలు వస్తాయి మీకు. అది ఇప్పుడు ఏమన్నాడండి, ఇప్పుడు ఇతడు శ్రమలో ఉన్నప్పుడు ముహూర్తం ఇతను రక్షించలేదు. శ్రమలో ఉన్నప్పుడు సోదిగాండ్రు కూడా ఇతనికి ఏం సహాయం చేయలేదు. కర్ణ పిశాచంగాల వాళ్ళు కూడా ఏమీ సహాయం చేయలేకపోయారు. అప్పుడు దేవుని బ్రతిమలాడుకొని దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని మళ్ళా చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మళ్ళా రాజ్యాన్ని దేవుడు మళ్ళా మనషేకి తిరిగి ఇచ్చాడు. అర్థమవుతుందంటే తగ్గింపు అంతగా దేవుడు నేను హెచ్చింపజేస్తాడు. సంఘంలో కాదు, ఇంటిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ పనిలో, పాటలో. చెప్పండి, కొంతమంది పెత్తనం చాలా, నా మాట పైన ఉండాలండి. కొంతమంది చూడండి, నా మాట పైన ఉండాలంటారు. కొంతమంది మాట పైన ఉండేటట్లుగా చూసుకుంటారు. మాట బోటు అవుతుందని అంటారు. లేదు. అర్థమైందండి? తగ్గించుకోవాలి ప్రతి విషయంలో. అలా చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన విజ్ఞాపనలు ప్రభువారు ఆలకించి అప్పుడు నీకున్న అవసరతలన్నీ కూడా నా దేవుడు తీర్చునుగాక. అలా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలా దేవుని వెతుకుదాం. దేవుడి పరిశుద్ధ మాటలు ప్రభువారు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందులో లేచి నిలబడదామా? లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.